Balaji Manikanta Residency, 2 BHK plots for sales. Contact number 9391300200, 93910985999. నమస్తే, వెల్కమ్ టు మహి మీడియా. కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఊహించినట్లుగానే కీలక ప్రకటన చేసింది. వక్ఫ్ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన తమ రాష్ట్రంలో దాన్ని అమలు చేయబోమని స్పష్టం చేసింది. అసెంబ్లీలో దానికి సంబంధించిన తీర్మానాన్ని ఆమోదించబడింది. కేవలం ఒక వర్గానికే ప్రాతినిధ్యం వహిస్తూ మైనారిటీ ఓట్ బ్యాంక్ రాజకీయాన్ని తెరలేపిన కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే కర్ణాటక ప్రభుత్వం తన పాలనలో ఎక్కువగా ప్రాధాన్యత వక్ఫ్ వ్యవహారాలకే ఇస్తుందా, లేక ఇటీవల వెలుగులోకి వస్తుందని వివాదాస్పద ఫైల్స్, పెన్ డ్రైవ్స్, వీడియోస్లపై దృష్టి కేంద్రీకరిస్తుందా? ఎందుకంటే కొన్ని నివేదికల ప్రకారం కర్ణాటక ప్రభుత్వం ప్రముఖ నేతలు ఈ ఊబిలో చిక్కుకుపోయే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ సందర్భంలో ఒక చర్చా కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సంజయ్ జా చేసిన వ్యాఖ్య చర్చనీయాంశమైంది. ఆయన ప్రకారం భారతదేశంలోని ముస్లింలు ఉండడం వారి స్వేచ్ఛ నిర్ణయం అని అన్నారు. అయితే దేశ విభజన సమయంలో మిగిలిపోయిన ముస్లింల గురించి చర్చించాల్సిన అవసరం ఉంది. 1946వ సంవత్సరంలో జరిగిన ప్రొవిజనల్ కౌన్సిల్ ఎన్నికల్లో ముస్లిం మెజారిటీ ఉన్న ప్రదేశాల్లో ప్రత్యేక ముస్లిం సీట్లు కేటాయించబడ్డాయి. అక్కడ ముస్లింలకు ఓటు హక్కు ఉన్న వారిలో ఎక్కువ శాతం ముస్లిం లీగ్కే ఓటు వేశారు. అది కూడా ముస్లిం లీగ్ నేతలు మేము గెలిస్తే ప్రత్యేక ముస్లిం దేశాన్ని ఏర్పరుస్తాం అని స్పష్టంగా చెప్పినప్పటికీ ఇక భారతదేశంలో మిగిలిపోయిన ముస్లింల విషయానికి వస్తే వారు దేశాన్ని వదిలి వెళ్ళలేదని అనడానికి ప్రధాన కారణాలు ఉన్నాయి. వారు భారతదేశంలోని జీవన విధానాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు. ముస్లింల హక్కులు, వ్యక్తిగత ముస్లింల చట్టాలు, ముస్లిం పర్సనల్ లా అలాగే కొనసాగుతాయని అప్పటి ప్రభుత్వం వారికి భరోసానిచ్చింది. ఇక కర్ణాటక ప్రభుత్వం విషయానికి వస్తే వక్ఫ్ బిల్లు అమలు చేయమని తీర్మానం ఆమోదించడం రాజ్యాంగ విరుద్ధం. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 256, 257, 355, 356 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాల విధానాలు అమలు చేయాల్సిందే. కేంద్ర ఆదేశాలను పాటించకపోతే ఆర్టికల్ 356 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వంపై అవసరమైన చర్యలు తీసుకునే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే కర్ణాటక ప్రభుత్వం వక్ఫ్ బిల్లుపై తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని చెప్పవచ్చు. ఇప్పటికే కర్ణాటక ప్రభుత్వం తమ బడ్జెట్లో ముస్లిం సంక్షేమానికి భారీగా నిధులు కేటాయించిన సంగతి తెలిసింది. కేవలం ముస్లింల కోసం కర్ణాటక ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ను హలాల్ బడ్జెట్ అని కూడా పేర్కొంటారు. ఇందులో ముస్లింలకు 4% ప్రత్యేక రిజర్వేషన్, 14 నుండి 15 పాలిటెక్నిక్ కళాశాలలు ప్రత్యేకంగా ముస్లింల కోసమే. ముస్లిం సంక్షేమానికి దాదాపు 1000 కోట్ల రూపాయలు, కేవలం ముస్లిం సంస్కృతిని ప్రోత్సహించేందుకు 50 కోట్ల రూపాయలు, వక్ఫ్ ప్రాపర్టీల పునరుద్ధరణ కోసం 50 కోట్ల రూపాయలు భారీగా నిధులు కేటాయించిన కర్ణాటక ప్రభుత్వం వక్ఫ్ అంటే ముస్లిం బై ద ముస్లిం ఫర్ ద ముస్లిం అనే పద్ధతిలో పనిచేస్తుంది. అయితే ప్రభుత్వ నిధులు మతపరమైన వ్యవహారాలకు వినియోగించడం, వక్ఫ్ ప్రాపర్టీల కోసం వినియోగించడం ఎంతవరకు న్యాయం? ఒక ముస్లిం వ్యక్తి తన ఆస్తిని మత సంబంధిత వ్యవస్థకు వదిలిపెట్టవచ్చు, కానీ దాని నిర్వహణకు ప్రభుత్వ నిధులు ఎందుకు అవసరం? లౌకిక దేశంలో ప్రభుత్వ నిధులు మతపరమైన వ్యవహారాలకు వినియోగించడం ఎంతవరకు న్యాయం? ఇది షరియత్కు న్యాయమైనదేనా? ఇది నిజమైన ధర్మమా? ఇది ఏమాత్రం సెక్యులరిజం కాదు. భారతదేశం ఒక లౌకిక దేశం అని చెప్పుకుంటూనే ప్రభుత్వ నిధులను మతపరమైన అవసరాలకు కేటాయించడం సెక్యులరిజంకి వ్యతిరేకం కాదా?